వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నా పేరు డాక్టర్ సత్య ఫణీంద్ర, ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ నడుము నొప్పికి గల కారణాలు, వాటిని ఎలా గుర్తించాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పరిష్కార మార్గాలు, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు. నడుము నొప్పికి గల కారణాలు వయసుతో సంబంధం లేదు. చాలామంది వయసు పైబడిన తర్వాత కానీ నడుము నొప్పులు రావు అని అనుకుంటారు. ఈ రోజుల్లో అట్లా ఏం లేదు. యుక్త వయస్కులు, చిన్నపిల్లలకు కూడా నడుము నొప్పులు అనేవి సర్వసాధారణంగా వస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలు, వయసు పైబడిన తర్వాత నడుములో ఉన్న కాల్షియం తగ్గిపోవటం వల్ల డిస్క్ కండ ఒత్తుకుని దానివల్ల నడుము నొప్పులు అవి కాళ్ళల్లోకి పాకటం, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, బండబారినట్టు ఉండడం, ఇవి లక్షణాల కింద కనిపిస్తాయి. లంబార్ స్పాండిలైటిస్ అని అంటాం. సాధారణంగా ఇది వయసు పైబడిన వాళ్ళల్లో వచ్చిన వంగుని బరువులు ఎత్తటం వల్ల కూడా యుక్త వయస్కుల్లో రావచ్చు. జీప్ డ్రైవర్స్, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేవాళ్ళు, అట్లాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవాళ్ళు, డైలీ లేబరర్స్, మూటలు పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఎక్కువ నడుము నొప్పులతో సమస్యతో బాధపడుతూ ఉంటారు. వెన్నులో నొప్పి కేవలం వెన్నులో ఉండొచ్చు, లేక తుంటిలోకి రావచ్చు, లేక మోకాల్లో కనిపించవచ్చు, లేక పిక్కలు కండలు పట్టినట్టుండొచ్చు, లేక అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు వరకు కూడా ఉండొచ్చు. సయాటికా ప్రాబ్లం అంటాం దీన్ని. సయాటిక్ నరం ఒత్తుకోవటం వల్ల కాళ్ళల్లో తిమ్మిర్లు సర్వసాధారణంగా వస్తాయి. అనుకుంటారు చాలామంది, ఈ కాళ్ళ నొప్పులు అంటే ఎంతసేపు కాళ్ళకు సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవటమో, కాళ్ళకి ఎక్స్రేలు చూడటమో చూస్తారు. కానీ ఎప్పుడైనా సరే నడుములో నొప్పి కాళ్ళలోకి పాకుతుంది అని అంటే ఖచ్చితంగా నడుముకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవేంటంటే, చెక్క బల్ల మీద కానీ గట్టి పరుపు మీద కానీ పడుకోవాలి. మెత్తటి పరుపులు పనికిరావు. మోకాళ్ళ కింద లేదా పాదాల కింద ఒక దిండు పెట్టుకుంటే శ్రేయస్కరం. తల కింద దిండు తీసేయటం అత్యంత మంచిది. వంగుని బరువులు లేపటం పూర్తిగా మానేయాలి. అంటే బకెట్ లేపటాలు, పిల్లల్ని ఎత్తుకోవటాలు లాంటివి. ఇది కాకుండా స్టేజ్ని బట్టి, అంటే మనం ఎట్లా దీనిని నిర్ధారించవచ్చు, మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే కొన్ని పరీక్షలు చేస్తారు. అది లంబార్ స్పాండిలైటిస్ అని కానీ, లేక సయాటికా ప్రాబ్లం అని కానీ అనుమానం వచ్చినట్లయితే కొన్ని పరీక్షలు చేసి ఆ పరీక్షకు సంబంధించి వ్యాధి నిర్ధారణ కన్ఫర్మ్ అయితే గనక ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. ఫిజియోథెరపీ వల్ల చాలా వరకు నొప్పులు తగ్గుతాయి. అట్లాగే కొన్ని మందులు, ఆ నరం మీద ఒత్తిడి ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉంది అన్నదాన్ని బట్టి మనం మందులతో తగ్గించవచ్చు, ఫిజియోథెరపీతో తగ్గించవచ్చు, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల తగ్గించవచ్చు. అట్లాగే బాగా సివియర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వ్యాధి ముదరక ముందే దీన్ని గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆపరేషన్ నుంచి కూడా కాపాడుకోగలిగే అవకాశం ఉంది. వ్యాధి ముదిరిపోతే కనుక కాళ్ళు మంటలు తిమ్మిర్లు బాగా ఎక్కువైపోవటం, కండలో బలం తగ్గిపోవటం, చచ్చుబడిపోయినట్టు అయిపోవటం, మంచానికి పరిమితం అయిపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి బాగు చేసే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వ్యాధిని సకాలంలో గుర్తించటం, దానికి తగిన ట్రీట్మెంట్ని టైంకి తీసుకోవటం వల్ల మనం కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అయితే చాలామంది జనాల్లో నడుము ఆపరేషన్లు అంటే ఫెయిల్ అవుతాయని, మళ్ళీ వస్తాయని ఒక అపోహ ఉంది. ఒకప్పుడు ఆపరేషన్ అంటే కోత కుట్టు ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు రెస్ట్లో ఉండాల్సిన అవకాశం వచ్చింది. ఈ రోజుల్లో కీహోల్ ఆపరేషన్స్ చేస్తున్నాం.
కీహోల్ సర్జరీ ద్వారా, ఎండోస్కోపిక్ కీహోల్ సర్జరీ ద్వారా చాలా త్వరితంగా రికవరీ అయ్యి ఆ ఉన్న ప్రాబ్లమ్ని చాలా తొందరగా నయం చేసుకుని మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. ఎలా గుర్తించాలి? చెప్పినట్టుగా నడుములో నొప్పి ఉండొచ్చు, మెడలో నరాలు చేతుల్లోకి వెళతాయి, నడుములో నరాలు కాళ్ళల్లోకి వెళతాయి. సో మెడలో నరం, మెడలో నొప్పి తలలోకి పాకిన, తలపోటు వస్తున్న వెనక వైపు, అట్లాగే తరచుగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన, చేతిలోకి మెడలోకి చేతులు నరాలు నొప్పులు వస్తున్నా, అరచేతులు తిమ్మిర్లు మంటలు వస్తున్నా, ఇది సర్వైకల్ స్పాండిలైటిస్, మెడకు సంబంధించిందని గుర్తుంచుకోవచ్చు. అట్లాగే నడుం నొప్పి ఈ పక్కటెముకలకి రావటం, తుంటి ఎముకలకి రావటం, మోకాళ్ళల్లో కానీ పిక్కల కండను పట్టినట్టు ఉండడం కానీ, అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు బండబారిపోయినట్టు ఉండటం ఉంటే అది నడుం నొప్పి, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా నొప్పి కింద గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తగు కాలంలో గుర్తించుకొని డాక్టర్ గారిని సంప్రదించి తగు చికిత్సకి సంబంధించిన టెస్టులు చేయించుకుని దానికి ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మందులకి, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులకి చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధి ముదిరిన తర్వాత ఆపరేషన్కి భయపడి లేక ఖర్చుకు వెనకాడి చాలామంది మంచాన పడిపోయే పరిస్థితికి వస్తారు. అంతవరకు రాకుండా దీన్ని ముందుగానే గుర్తించి తీసుకోవచ్చు. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు చేపని తినచ్చు. అందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నరానికి, కండకి సంబంధించిన బలం చేకూరుతుంది. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అట్లాగే విటమిన్ సి ట్యాబ్లెట్స్ క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతాయి. వీటిని కూడా రోజుకొకటి తీసుకోవటం మంచిది. సరైన ఆహారం పాటించటం, ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, అట్లాగే కావలసిన ఎక్సర్సైజ్, నడుముకి పిక్కలకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు చేయటం, ఫిట్గా ఉంచుకోవటం అనేది చెప్పదగ్గ సూచన, సలహా. వంగుని బరువులు పట్టకుండా ఉంటే చాలా వరకు నడుము నొప్పుల్ని నివారించవచ్చు. ఇప్పుడు చెప్పిన సూచనలన్నీ పాటించి ఈ నడుము నొప్పులు అట్లాగే మెడ నొప్పుల నుంచి నివారణ పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ టీవీ. Like and subscribe Eagle Health and Beauty.